నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము సైకాలజీలో బీఈడి అకాడమిక్ బుక్కి సంబంధించిన ట్రాన్స్లేషన్ హిందీ అనే టాపిక్ని ఏపీ టెట్ మరియు డిఎస్సి టెట్లో 30 మార్క్స్ మరియు డిఎస్సిలో 5 మార్క్స్ ఈ మార్క్స్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనము ముందుకు వెళ్తే డెఫినెట్లీ డిఎస్సిలో 10 మార్కులు కానివ్వండి, అట్లానే డిఎస్సిలో 10 బిట్లు 5 మార్కులు, టెట్లో 30 బిట్స్ సైకాలజీ మీద ఉంటుంది. మరి ఆ టాపిక్ని బేస్ చేసుకుని మనము ఈ సైకాలజీ టాపిక్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంతకుముందు టాపిక్స్లో మనం చెప్పుకున్నాం వ్యక్తిగత అధ్యయన పద్ధతులు అంటే ఏంటి, అట్లానే అభివృద్ధి వికాస్ అంటే ఏంటి, అట్లానే వికాస్ కో ప్రభావిత్ కర్నే వాలే కారక్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వికాస్ కే సిద్ధాంత్ థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాము. థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకు ప్రధానంగా మనకు బీఈడి అకాడమిక్ బుక్ని బేస్ చేసుకుని ఎన్ని థియరీస్ ఉన్నాయి అంటే 10 థియరీస్. మరి ఈ యొక్క థియరీస్ని కంపల్సరీ మనము ప్రతి ఎగ్జాంపుల్తో సహా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ థియరీస్ మీద కంపల్సరీ ఒక బిట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 10 థియరీస్ మరియు శారీరక వికాసానికి సంబంధించిన ఒక 5 థియరీస్ని మనం చాలా క్లియర్ కట్గా నేర్చుకుందాం ఈ వీడియోలో. వికాస్కో చూడండి, వికాస్ అవిచ్ఛిన్ యానే సంచయీ రూప్సే జారీ అంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది అని మీనింగ్. సంచయి దీనికి ఒక స్టాప్ అనేది లేదు అని మీనింగ్. అవిచ్ఛిన్నంగా అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది చూడండి. అందుకే ఇంగ్లీష్ వర్డ్స్ని వాడుకోవాలి. సైకాలజీ స్కోర్ చేయాలి అంటే కంపల్సరీ ఇంగ్లీష్ వర్డ్స్ని వాడుకోవాలి. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ కమ్యులేటివ్ అంటే ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా ఉంటుంది అనేది. డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా ఎల్లప్పుడూ ఎక్కడి నుంచి అయితే కంటిన్యూస్గా ఉంటుంది, కానీ ఈక్వల్గా ఉండదు అని చెప్తున్నాను నేను. ఒక దశలో ఎక్కువ వికాసం జరగచ్చు, మరొక దశలో తక్కువ వికాసం జరగచ్చు, కానీ ఎంతో కొంత చనిపోయే వరకు కూడాను వ్యక్తిలో వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. అట్లనే మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ప్రక్రియ ఒక కోశిక అంటే డిఎన్ఏ గర్భదశ నుంచి ఒక వ్యక్తి యొక్క వికాసము తన ఆ వ్యక్తి యొక్క తల్లి గర్భంలో నుంచి ఆరంభమవుతున్న వికాసము ఆ వ్యక్తి చనిపోయే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇదే ఈ థియరీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ कम्युलेटिव అనేది. विकास एक सतत प्रक्रिया है, सूक्ष्म कोशिका के रूप में शुरुआत होता है. వికాసం అనేది ఒక చిన్న ఒక కోశిక అంటే గర్భంలో ఒక చిన్న దశ నుంచి ఒక పాయింట్ నుంచి డిఎన్ఏ పాయింట్ నుంచి మొదలవుతుంది. ఇది यह मानव जीवन के दौरान कई बदलावों के साथ संचयी रूप से जारी होता है. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎన్నో చేంజెస్తో పాటు ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ థియరీ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వికాస్ అవిచ్ఛిన్న రూప్ సే జారీ, అలాగే వికాస్ సంచయీ రూప్ సే జారీ. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్డ్ అండ్ కమ్యులేటివ్. నెక్స్ట్ డెవలప్మెంట్ చూడండి. నెక్స్ట్ థియరీ ఏంటి, వికాస్ पदानुक्रमित डेवलपमेंट इज टेक्स ए
ర్యాజిడ్ స్క్వేర్ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ ఉంటుందంటండి వికాసానికి. మానవుని యొక్క జీవితంలో వికాసం అనేది ఒక నిశ్చిత क्रम होता है, వికాస్ एक निश्चित क्रम के अनुसरण करता है, ఒక నిశ్చిత క్రమంలో ఉంటుంది. ఉదాహరణ చూడండి, మానవ భాష का विकास चुंबन स्थिति से लेकर అలాగే शुरू होता है, धीरे धीरे बातचीत की ओर बढ़ता है, फिर अधिक जटिल భాషా కౌశల్ के विकास की ओर बढ़ता है. అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్కి చెప్తున్నాడు ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, మానవ భాషాగా వికాస్ అంటే ఒక భాషని ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది తీసుకున్నాడు. మానవుని యొక్క భాష ముద్దు పలుకుల దశ నుంచి ఆ తర్వాత అంటే చిన్నప్పుడు పిల్లవాడు ఏ రకంగా మాట్లాడతాడు, చాలా ముద్దు పలుకుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తను లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ని సాధారణ లాంగ్వేజ్ని మాట్లాడడం అనేది జరుగుతుంది. తర్వాత తన పరిస్థితి ఇంకా ఎదిగిన తర్వాత ఏమవుతుంది, ఒక కఠినమైన భాషని సైతం లాజిక్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇదే వికాస్ కా ఏక నిశ్చిత క్రమ్, వికాసానికి ఒక నిశ్చిత క్రమం అనేది ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, అంకో కి అవధారణ బన్నే కే బాద్ హీ జోడ్ ఔర్ ఘటావ్ జైసే ప్రక్రియ. అంటే అసలు ముందు అంకెలు అనేవి నేర్చుకున్న తర్వాతే కదా మరి క్యాలిక్యులేషన్లో ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి అనేది నేర్చుకునేది. ఇదే ఈ క్రమాన్ని అనుసరిస్తుంది వికాసం అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు బిట్ ఎలా పడుతుంది, డైరెక్ట్గా అడుగుతాడు. ఎట్లాగా చూడండి, సున్నా భాషన్ सुनना बोलना पढ़ना लिखना विकास के इस सिद्धांत के अंतर्गत आता है अंटाడు. ఏ సిద్ధాంతం అది, పదానుక్రమిత హోనా లేకపోతే టెక్స్ట్ ర్యాజిడ్ సీక్వెన్స్ ఆర్ ప్యాటర్న్. ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది, ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్కి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది, ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటి, LSRW. ఇట్లా కూడా బిట్ అడగచ్చు. మానవ భాష का विकास चुंबन स्थिति से शुरुआत होती है, धीरे धीरे बातचीत की ओर बढ़ता है और फिर और भी अधिक जटिल भाषा कौशल के विकास के ओर बढ़ता है. यह विकास के इस सिद्धांत के अंतर्गत आता है. సో ఈ రకంగా మనము ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్నమాట. అంటే చూడండి, వర్గ్ అనేది చూడండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటో చూడండి ఇక్కడ, वर्ग के सामने एक वृत्त बनाए सीखना. అంటే ఫోర్ స్క్వేర్ వేయడానికి ముందు సర్కిల్స్ నేర్చుకుంటాడు పిల్లవాడు. అలాగే మూర్త చీజోं से అమూర్త చీజోं की ओर बढ़ना, ముందు కళ్ళ ముందు ఉన్న విషయాల్ని అంటే మూర్త చీజోं से మూర్త విషయాల కంటే ముందు మూర్త విషయాలు, కళ్ళ ముందున్న విషయాలు లైక్ ప్రాక్టికల్స్ లేకపోతే లైక్ ఫొటోస్, కళ్ళ ముందు కనిపించే విషయాల్ని తెలుసుకున్న తర్వాత కనిపించని థియరీ టైప్లో ఉన్న అంశాలని చూసుకోవడం. అందుకే ప్రైమరీ స్కూల్స్లో మరి ఎక్కువగా కళ్ళ ముందు ఉంచిని నేర్పించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం చెప్పేది అలాగే ఏకాంతర్, సమానాంతర్, సహకారి ఖేళ్ళ ముందు ఏకాంతర క్రీడలు ఒంటరిగా ఆడుకోవడం, తర్వాత సమానాంతర క్రీడలు ఆడతాడు. తర్వాత సహకారి అంటే సమానాంతర అంటే తన ఏజ్ వాళ్ళతో పాటు మాత్రమే ఆడతాడు. తర్వాత ఏ టీంలో అయినా సరే ఏజ్ డిఫరెంట్ లేకుండా సహకారం చేసే టీంలో ఆడడం అనేది జరుగుతుంది. ఇట్లాగే ఏ ఎగ్జాంపుల్ అయినా అడగచ్చు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ టేక్స్ ర్యాజిడ్ సీక్వెన్స్ అండ్ ప్యాటర్న్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, छठी कक्षा की पाठ्य पुस्तक में क्रमानुसार लंबाई, क्षेत्रफल, आयतन का పరిచయం. అంటే ఫస్ట్ పొడవు, వెడల్పు, తర్వాత ఆ యొక్క స్క్వేర్స్ గురించి ఇక్కడ మరి 6th క్లాస్లో ఒక ఆర్డర్లో నేర్పించడం అనేది జరుగుతుంది మ్యాథ్స్లో. సో ఇవే ఎగ్జాంపుల్స్ మనకి ఎట్టి పరిస్థితుల్లో అడుగుతాడు, దాంట్లో డౌట్ లేదు. ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో వికాస సిద్ధాంతాల్లో 2 సిద్ధాంతాలు. పై సిద్ధాంతంలో ఎట్లా పడుతుంది బిట్టు, विकास एक सतत प्रक्रिया है जो सूक्ष्म कोशिका के रूप
में शुरुआत होते हुए मानव जीवन के दौरान कई बदलावों के साथ संचयी रूप से जारी होता है। यह विकास के इस सिद्धांत के अंतर्गत आता है। ఇదే బిట్ అండి డైరెక్ట్గా। సో ఈ రకమైన బిట్స్ ఇది ఫాలో అయితే डेफिनेटली 1 మార్క్ ఉంటుంది। అలాగే నెక్స్ట్ विकास सभी चरणों में एक ही तरह से आगे नहीं बढ़ता, नो యూనిఫార్మిటీ అంటే నేను చెప్పాను వికాసం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది, ఒక దశలో ఒకలాగా జరుగుతుంది తప్ప అన్ని దశల్లో ఒకేలాగా జరగదు। ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒకటే ప్యాటర్న్ అండి, వికాసం కంటిన్యూస్గా జరుగుతుంది, వికాసానికి ఒక క్రమం అనేది ఉంటుంది, వికాసానికి ఒకే దశలో వికాసం జరిగిపోదు, ఒక దశలో ఒకలా జరుగుతుంది, ఒక దశలో ఒకలా జరుగుతుంది। ఎగ్జాంపుల్ చూడండి, చిన్నప్పుడు బాగా శైశవ దశలో కానీ బాల్య దశలో కానీ శారీరకంగా పిల్లవాడు చక్కగా పెరుగుతాడు। అలాగే ఎమోషన్ స్థితికి వచ్చేసరికి కిషోర్ అవస్థ అంటే టీనేజ్లో ఎమోషన్స్ అనేవి పెరుగుతాయి। సో మానసిక వికాసం ఎక్కువగా పెరిగే స్టేజ్ ఏంటి అంటే టీనేజ్। అలాగే శారీరక వికాసం ఎక్కువగా పెరిగే స్టేజ్ ఏంటి అంటే శైశవ దశ, బాల్య దశ। శైశవ దశలో మరి మానసిక వికాసం తక్కువగానే ఉంటుంది, బాల్య దశలో మానసిక వికాసం తక్కువగానే ఉంటుంది। సో ఈ డిఫరెంట్ తెలుసుకోవాలి। వికాసం అంటే క్వశ్చన్లోనే ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంటుంది, ఇలా గుర్తుపెట్టుకుంటే ఇది నేను చెప్పేది। సో ఇక్కడ మనము వికాసం వికాసం యూనిఫార్మిటీ అంటే ఒకే నాన్ యూనిఫార్మిటీ అనేది చెప్తున్నాము। ఒకలాగా అన్ని దశల్లో ఒకేలాగా ఎదగడం అనేది జరగదు, ఒక్కొక్క దశలో ఒక్కో రకంగా జరుగుతుంది। సో చూడండి, नवजात परिपक्वता किशोर अवस्था में उच्च भावात्मक विकास होता है। సో కిషోర్ అవస్థలో భావాత్మక వికాసం చాలా హై లెవెల్లో జరుగుతుంది, శైశవ దశలో మానసిక। ఇలాగే అడుగుతాడు विकास मानव जीवन का विकास शैशव अवस्था और बाल्यावस्था में होने वाली शारीरिक वृद्धि अन्य अवस्थाओं में नहीं होती, और इसी प्रकार किशोर अवस्थाओं में भावनात्मक विकास अधिक होता है। यह मानव जीवन के विकास के इस सिद्धांत के अंतर्गत आता है। సో వికాస్ ఏ సిద్ధాంతం అనేది నాన్ యూనిఫార్మిటీ అనే సిద్ధాంతము। సో దానికే ఇక్కడ హిందీలో ఏం చెప్తున్నాం, వికాస్ सभी चरणों में एक ही तरह से आगे नहीं बढ़ता। నెక్స్ట్ వికాస్ में వ్యక్తిగత అంతర్ होते हैं, వ్యక్తిగత అంతరాలు ఉంటాయా ఉండవా, ఇండివిజువల్ డిఫరెంట్। అందరికీ ఒకేలా వికాసం జరుగుతుందా, కొంతమంది పిల్లలు 8 నెలలకే మాట్లాడతారు, కొంతమంది సంవత్సరానికి మాట్లాడతారు, కొంతమంది 2 సంవత్సరాలకి మాట్లాడతారు, ఒకడేమో 8 నెలలకే నడుస్తాడు, ఇంకోడేమో సంవత్సరం దాకా కూడా కాళ్ళు ఎత్తాడు, సో ఇంకొకడు భయపడతాడు। సో ఈ రకంగా వికాసం అనే సిచ్యువేషన్ వచ్చేసరికి అందరి పిల్లల్లో ఒకేలాగా ఉండదు, అదే ఇక్కడ చెప్తాం అనేది జరుగుతుంది। यद्यपि विकास एक ही पैटर्न का अनुसरण करता है, मगर विकास सभी में समान गति और गुणवत्ता से आगे नहीं बढ़ता। लाइक చూడండి, कुछ बच्चे जल्दी बोल पाते हैं और कुछ देर से बोल पाते हैं। एक ही कक्षा के बच्चों में अलग अलग संज्ञान होते हैं। ఒకే కక్షలో అందరూ ఒకేలా చదివారు కదా, అదే చెప్తున్నాం ఇక్కడ। एक ही कक्षा के लोग अलग अलग ग्रेड प्राप्त करते हैं, అదే చెప్తున్నాడు ఇక్కడ। एग्जाम्पल बिट ఎలా పడుతుంది అనేది చూస్తే विकास के दौरान एक ही कक्षा के लोग अलग अलग ग्रेड प्राप्त करते हैं एक ही कक्षा में। यह विकास के इस सिद्धांत को बल देता है అని అడగచ్చు। ఏంటి వ్యక్తిగత, ఎస్, ఇండివిజువల్ డిఫరెంట్, చాలా ఈజీ అండి ఇక్కడ దాకా। అసలు ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే ఉన్న సిద్ధాంతాలు కూడా చాలా ఈజీగా మనము అంటే అప్లికేబుల్గా మానవ జీవితంలో జరుగుతున్న సందర్భాలు మనము ఇంప్లిమెంట్ చేయాలి, ఒక పిల్లవాడిని మన మైండ్లోకి తెచ్చేసుకోవాలి, అప్పుడే సైకాలజీ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది। అట్లానే డెవలప్మెంట్ టేక్ ప్లేస్ ఇంటూ డైరెక్షనల్ ట్రెండ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, వికాస్ అనేది ఒక డైరెక్షన్ అనేది అంటే విశిష్ట ప్రవృత్తిలో హోతా హై అంటే ఒకే ప్రవృత్తిలో కాకుండా వికాసము రెండు గుణాలలో వికాసం అనేది జరుగుతుంది। ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తిలో కూడా వికాసం జరిగే ప్రక్రియ 2 అవస్థల్లో ఉంటుంది। అది ఒకటి ఏంట్రా అంటే శిరోపాదాభిముఖ
వికాస సిద్ధాంతము మరియు నికటతం దూరస్థ నియం. ఇక్కడ రెండు ఉదాహరణలు కూడా ఇక్కడ చెప్పుకుందామండి. అంటే శిరోపాద అంటే వికాस सिर से हुए शुरुआत होता है और शरीर के అంగో కే అనుసార్ అంటే ముందు తల భాగం ఏర్పడుతుంది, తర్వాత బాడీ, తర్వాత కాళ్ళు, ఈ రకంగా శిర తల నుంచి వికాసం అనేది బాడీ వైపుకి చివరాఖరికి కాళ్ళ వైపుకి వికాసం అనేది కొనసాగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. గర్భంలో మాకే గర్భమే సిర్ బననే కే బాద్ శరీర్ కే బాకీ అంగ बनते हैं. నెక్స్ట్ పుట్టిన తర్వాత చూడండి. సిర్ హిలానే పర్ హీ శిశు కమర్ కే బల్ బయట పాత. చూడండి ముందు అంటే శారీరకంగా మనిషి యొక్క నిర్మాణం అనేది తల్లి యొక్క గర్భంలో ముందు తల ఏర్పడిన తర్వాత ఉన్న భాగాలు ఏర్పడతాయి. ఇదొక ఎగ్జాంపుల్. అయితే పిల్లవాడు పుట్టిన తర్వాత ముందు తలని నిలబడడం నేర్చుకుంటాడు, తర్వాత మెడని నిలబడడం నేర్చుకుంటాడు, తర్వాత నడుము వీపి భాగాన్ని నిలబెట్టడం అంటే కాన్సన్ట్రేషన్ చేయడం అనేది నేర్చుకుంటాడు, తర్వాత చేతులు, తర్వాత కాళ్ళు అంటే చివరాఖరికి కాళ్ళ మీద నడవడం స్టాండింగ్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియనే మనము ఏ సిద్ధాంతంతో పోలుస్తాము? ఒకటి డైరెక్ట్ హెడ్డింగ్ అడగచ్చు, వికాస్ దో విశిష్ట ప్రవృత్తియోమే హోతా హై అనొచ్చు, లేదా इंडिविजुअल अड़गी माँ के गर्भ में सिर बनने के बाद शरीर के बाकी अंग बनते विकास का यह सिद्धांत ఏంటి అంటే శిరోపాదాభిముఖ్ తల తర్వాత పాదాభిముఖం వైపుకి వెళ్తుంది. లేదా దానికి ఇంకొక ఆన్సర్ కూడా అడగచ్చు. ఏంటది? వికాస్ దో విశిష్ట ప్రవృత్తియోమే హోతా హై అని చెప్పి అడగచ్చు. అలాగే నెక్స్ట్ సిర్ హిలానే పర్ హీ శిశు కమర్ కే బల్ పర్ బైట్ పాతా హై और टांगों पर खड़ा हो पाता है అనేది కూడా మరి వికాస్కే దో విశిష్ట. మరి ఇంకో విశిష్టత ఏంటి? ఒకటి చెప్పుకున్నాం పైన. రెండో విశిష్టత చూడండి. నికటతంసే అంటే మానవుని యొక్క ఈ శరీర భాగంకి సంబంధించిన దగ్గర నుండి శరీరానికి దగ్గర నుండి ఉన్న భాగం నుంచి అది చివరికి వెళ్ళడం. లైక్ చూడండి, ఇప్పుడు ఒక పిల్లవాడు ముందు పూర్తిగా ఒక బంతిని పట్టుకోరా అంటే శైశవ దశలో ఒక బంతిని పట్టుకోరా అంటే చిన్నప్పుడు ఫస్ట్ ఒక చిన్న పిల్లవాడు బంతిని పట్టుకోరా అంటే మొత్తం చెయ్యంతా కదుపుతాడండి, చెయ్యంతా కదుపుతాడు. ఆ తర్వాత ఆ చేతిలో అంటే భుజం భాగంలో నుంచి ఆ తర్వాత కొన్ని రోజులకి మో చెయ్యిని బేస్ చేసుకుంటాడు, కొన్ని రోజులకి మరి అరిచేతుల్ని బేస్ చేసుకుంటాడు, కొన్ని రోజులకి ఊరికనే ఆ వేళ్ళకి సంబంధించిన వస్తువు అయితే వేళ్ళకి సంబంధించిన వరకే చేస్తాడు. సో ఇట్లాగా అంటే మనిషి యొక్క డెవలప్మెంట్లో వికాసం చెందేటప్పుడు తన దగ్గర భాగాల నుండి దూరస్థం వైపుకి వెళ్తుంది. వికాస శరీరకే మధ్య భాగ से शुरू होकर शरीर के बाहरी भाग की ओर होता है. ఇది ఎగ్జాంపుల్. అలానే శైశవాवस्था में कंधों और कोहनी का उपयोग किसी वस्तु को प्राप्त करने के लिए किया जाता है. उसके बाद कलाई, फिर केवल ఉంగులియా అంటే చెప్పాను కదా, ముందు భుజాలని వాడతాడు, తర్వాత మోచేతుల్లోకి వాడతాడు, తర్వాత కేవలం అరిచేతులు మరియు ఆ వేళ్ళకు సంబంధించిన వర్క్. సో మధ్యస్థం నుండి దూరస్థం వైపుకి వెళ్ళే ప్రక్రియ ఒకటి వికాసంలో అయితే, మరి తల నుండి కాళ్ళ భాగం వరకు వచ్చే ప్రక్రియ ఒకటి. ఈ రెండు వికాసాలనే వికాస్ దో విశిష్ట प्रवृत्तियों में होता है. डेवलपमेंट में टेक प्लेस इन टू डायरेक्शनल टू वर्ड्स. नेक्स्ट చూస్తే विकास एक अंत प्रक्रिया है. हेरिडिटी एंड एनवायरनमेंट शुड सपोर्ट ఈచ్ అదర్. వికాసం డెవలప్మెంట్లో హెరిడిటీ మరియు డెవలప్మెంట్ అంటే వికాసం అనేది అనువంశికత మరియు వాతావరణాలు ఇద్దరు కూడా ఒకదాని మీద ఒకటి సపోర్ట్ చేసుకుని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెరిడిటీ అంటే ఏంటి? ఎస్, డిఎన్ఏ ద్వారాగా ఒక వ్యక్తి ఒక తెలివైన
వ్యక్తికి ఒక తెలివైన పిల్లవాడు పుట్టాడే అనుకుందాము. ఆ తెలివైన పిల్లవాడు అంటే హెరిడిటీ నుంచి తన యొక్క బుద్ధి తెలివిని తీసుకోవడం అనేది జరిగింది. ఆ తెలివితేటలతో సొసైటీలో కూడా కొద్దిగా ఎక్కువగానే నేర్చుకుంటాడు. అంటే ఒక తెలివిహీనుడు నేర్చుకునే దాంతో కంపేర్ చేస్తే సొసైటీ నుంచి మరి తెలివైన వాడు ఎక్కువగానే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇదే ప్రక్రియ ఈ సిద్ధాంతంలో చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఎవరి యొక్క పరిపక్వత తన యొక్క హెరిడిటీ నుంచి ఎంత లభిస్తుందో అంత తనకి మరి పర్యావరణం అంటే వాతావరణం నుంచి కూడా లభించడం అనేది జరుగుతుంది. व्यक्ति का विकास क्षमता के किसी भी स्तर पर व्यक्ति का जन्मजात क्षमताओं और అంటే జన్మజాత క్షమత అంటే DNA సంబంధించిన తన పుట్టుకకు సంబంధించిన బుద్ధి నాలెడ్జ్తో పాటు उसके आसपास का वातावरण भी बातचीत के कारण किसी भी स्तर पर व्यक्ति की विकास क्षमता व पर्यावरण हर क्रिया व्यक्ति का घाटन అంటే పర్యావరణకు సంబంధించిన అంశాలు కూడా తనకి అదే విధంగా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ హెరిడిటీ ఎన్విరాన్మెంట్ అనేవి ఒకదానికి ఒకటి. సో మనం ఎన్విరాన్మెంట్లో ఏవైనా అంశాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే తనకి కావాల్సిన సరైన పరిపక్వత హెరిడిటీ అనేది హెల్ప్ చేస్తుంది. నేర్చుకోలేకపోతున్నాడు అంటే హెరిడిటీ అనేది హెల్ప్ చేయట్లేదు అని అర్థం. సో వంశానుక్రమం నుంచి మరి దొరికే అంశాలు ఏంటి అంటే వృద్ధి, ప్రాకృతిక క్షమత, శారీరక వికాస్. అలాగే పర్యావరణం నుంచి దొరికేది ఏంటి అంటే సామాజిక, భావనాత్మక, నైతిక, సన్నిహిత వికాస్. సో ఈ రకంగా మనము పర్యావరణం హెరిడిటీ నుంచి మరియు ఎన్విరాన్మెంట్ నుంచి రెండూ కూడా ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాయి. ఇదే వికాస్ ఏక్ అంతఃక్రియ అని మనం చెప్తున్నాం. డైరెక్ట్గా డెఫినేషనే అడగచ్చు దీని మీద అయితే. సో గుర్తుపెట్టుకోవాలి. ఆరోదది ఏడోది చూస్తే విభిన్న घटनाक्रम परस्पर जुड़े हुए होते हैं. लाइक చూడండి ఇక్కడ व्यक्ति के विभिन्न अंगों तत्वों का विकास आपस में जुड़े होते हैं. शारीरिक विकास, मानसिक विकास, सामाजिक विकास, नैतिक भावनात्मक विकास. ఇక్కడ పై దానికి ఇక్కడ కింద దానికి సేమ్ ఒకేలాగా కనిపిస్తుంది, కానీ డిఫరెంట్ ఏంటి ఇక్కడ వికాసం అనేది హెరిడిటీ ఎంతైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్ పాత్ర కూడా అంతే ఉంటుందని చెప్పి పైన చెప్తున్నాడు. కానీ ఇక్కడేం చెప్తున్నాడు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, నైతికంగా ఏవైతే భావనాత్మక సంబంధాలు ఉంటాయో అవి ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేస్తాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి అంటున్నాడు. అక్కడ పైన ఆరో సిద్ధాంతంలో ఏం చెప్తున్నాడు, పర్యావరణం మీద అనువంశికత ఆధారపడుతుంది, అనువంశికత మీద పర్యావరణం ఆధారపడుతుంది అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు, శారీరక వికాసము, మానసిక వికాసము, సామాజిక, నైతిక, భావనాత్మక వికాసాలు అనేవి ఒకదానితో ఒకటి సంబంధం ఉంటాయి. అంటే కేవలం DNA అంటే హెరిడిటీ అంటే కేవలం శారీరక, మానసిక వికాసము దేని మీద ఆధారపడి ఉంటుంది, సామాజిక మరియు నైతిక వికాసం మీద ఆధారపడి ఉంటుంది ఏది పై దాంట్లో. కానీ ఇక్కడేంటి, మానసిక సామాజిక మీద ఆధారపడి ఉంటుంది, సామాజిక మానసిక మీద ఆధారపడుతుంది, శారీరక నైతిక మీద ఆధారపడుతుంది, నైతిక మానసిక శారీరక మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ అన్ని అంశాలు విడివిడిగా ఒకదాంతో ఒకటి కంపేర్ అవుతాయి. పైన చెప్పుకున్న సిద్ధాంతంలో కేవలం హెరిడిటీ ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ హెరిడిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క ఐడెంటిఫికేషన్ మనము సపరేట్ చేయాలి, అప్పుడే 6, 7 డిఫరెంట్ తెలుస్తుంది. చూడండి, ఖరాబ్ మానసిక వికాస్ వాలా బచ్చా సామాజిక మే भी నైతిక వికాస్ మే भी పిछड़ा रहता है. మానసిక వికాసం సరిగ్గా లేనివాడు సమాజంలో సామాజిక వికాసంలో వెనకాలే ఉంటాడు, నైతిక వికాసంలో వెనకాలే ఉంటాడు, ఎడ్యుకేషన్లో కూడా వెనకాలే ఉంటాడు. మరి స్కూల్ के कार्यक्रम में छात्रों का सर्वांगीण विकास में योगदान देना चाहिए, यह इस सिद्धांत के अंतर्गत आता है. डायरेक्ट का बिट अड़ गया होगा सर. विकास का अनुमान किया जा सकता है, अपमान का दंडी अनुमान किया जा सकता है. डेवलपमेंट इज प्रेडिक्टेबल,
డెవలప్మెంట్ ఎవరు కూడా కొలవలేరు, కానీ ప్రెడిక్ట్ చేయవచ్చు. డెవలప్మెంట్ అనేది ఎవరు కొలవలేరు, మాపనం చేయలేము డెవలప్మెంట్ని, కానీ డెవలప్మెంట్కి మరి అంచనా వేయగలము. లైక్ చూడండి, 2 years ఉన్న పిల్లవాడు హైట్ని బట్టి తను ఫ్యూచర్లో మరి ఎంత హైట్ వరకు వెళ్ళగలడో మనం చెప్పగలము. అలాగే 6th క్లాస్ చదువుతున్నవాడు నాలెడ్జ్ని బేస్ చేసుకుని ఆడి యాక్టివ్నెస్ని బేస్ చేసుకుని ఆడు హైపర్ యాక్టివ్ని బేస్ చేసుకుని ఆడు ఏ రంగంలో స్థిరపడతాడో కూడా మనం గెస్ చేయగలము. ఆ రంగంలో స్థిరపడకపోవచ్చు. అది అందుకే చెప్తున్నాను, ప్రెడిక్టబుల్ గెస్ చేయడం. ఇది ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతం. శిశు వర్తమాన వికాస్ గతికి ఆధార్ पर प्रेजेंट యొక్క డెవలప్మెంట్ని బేస్ చేసుకుని కోయి भी కల్పనా कर सकता है, ఎవరైనా సరే ఒక గెస్ అనేది చేయగలం. उस विकास के दौरान शिशु का कितना विकास होगा, ఎంతవరకు డెవలప్మెంట్ అవుతాడో మనం గెస్ చేయగలం. 20 साल की उम्र का अंदाज़ा 2 साल के बच्चे की लंबाई के आधार लगाया जा सकता है. बच्चे की मानसिक विकास का आकलन कर सकता है. यह आकलन करना कि बच्चा किस क्षेत्र में उत्कृष्ट प्राप्त होता है. सो ఇది 8వ సిద్ధాంతం. 9వ సిద్ధాంతం, వికాస్ ఏక సంచయీ రూప్. వికాసం అనేది ఒక క్రమానుగతంగా వెళ్తుందంట. అంటే చూడండి, ఇక్కడ క్రమానుగతం అంటే ఏంటి, ఇక్కడ ఒక సంచయీ రూప్ అంటే शारीरिक मानसिक परिवर्तन एक साथ नहीं बल्कि पिछले परिवर्तनों के आधार पर संचयी रूप అంటే బ్యాక్ మనం నేర్చుకున్న అంశాల మీద. వర్ణమాల వస్తేనే గ్రామర్ అనేది వస్తుంది, లేదా వర్ణమాల వస్తేనే గుణింతాలు అనేవి వస్తాయి. సో ఇది వృత్తాలు వస్తేనే వర్గాలు అనేది గీయగలడు. సో ఇంతకుముందు నేర్చుకునేది ఏంటి, వికాసం అనేది అక్కడ సంచయి అంటే అక్కడ ఏంటి, మనము ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ముందు ఇంకొక విషయం నేర్చుకుంటాము. ఈ సిద్ధాంతం కూడా ఇంచుమించు అలానే ఉంటుంది, కానీ ఒక విషయాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇంకొక విషయం చేయడము. సో ఈ ఒక డిఫరెన్స్ని మనం సిఎస్ఎస్కే ఆధార్ पर భిన్న జోడనేకి క్షమత, అలాగే ఇక్కేసే గుణ కర్ణ. సో ఎక్కాల ద్వారాగా గుణకారాలు చేయడము, అలాగే వర్ణమాల ఆధారంగా గుణింతాలు రాయడము. ఈ రకంగా మనకి వికాస దశ ఇది. అలాగే వికాస సరళ తత్వం సే జటిల్ తత్వకి ఓర్ బడతా హై. ఇక్కడ చూడండి, వికాసం అనేది ముందు సూక్ష్మ తత్వాలు, మనకు తెలిసిన తత్వాలు, సరళమైన విషయాలు వస్తాయి. ఆ తర్వాత మరి జటిలమైన విషయాలకి. చూడండి, పిల్లల్లో ఎమోషన్స్ అనేవి మనం చూసినట్లయితే ముందు క్యాజువల్ ఎమోషన్స్ వస్తాయి, తర్వాత కోపం అనేది నేర్చుకుంటాడు, తర్వాత ఈర్ష్య, భయ. ఇవన్నీ ఏంటి, చిన్నప్పుడు ఉండవండి. చిన్నప్పుడు యావరేజ్గా ఒక సామాన్య తనావు ఉంటుంది, కానీ సొసైటీని బట్టి ఆ సామాన్యం వైపు నుంచి తన వాతావరణాన్ని బట్టి తన యొక్క అనువంశికతని బేస్ చేసుకున్న తర్వాత సరే ఎనీహో సామాన్య తనావుసే లేకర్ ఏవైతే సామాన్య విషయాల నుంచి సరళ విషయాల నుంచి మరి ఒక సూక్ష్మ విషయాల వైపుకి విశిష్ట విషయాల వైపుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. जैसे चौथी कक्षा में शरीर के बाहरी अंगों को तीसरी कक्षा में उजागर करने से प्रत्येक संवेदी अंग का संक्षिप्त. అంటే చూడండి, అంటే ఇక్కడ जब बच्चा पहली बार रोता है तो पूरी शरीर को हिलाता है. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి పైన చెప్పింది ఏంటి అంటే క్లాస్ వైడ్. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏదో ఎగ్జాంపుల్ డిఫరెంట్గా పడినట్టుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పిల్లవాడు ముందు తను శరీర భాగాల్ని నేర్చుకుంటాడండి ముందు క్లాసుల్లో. అంటే లైక్ ప్రైమరీ లెవెల్ క్లాసెస్లో శరీర భాగాల గురించి నేర్చుకున్న తర్వాత ఆ యొక్క శరీర భాగాలు అయిపోయిన తర్వాత శరీరంలో ఉండే అంశాల గురించి, లైక్ బ్రెయిన్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, హార్ట్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, బ్లడ్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది అనేది మనకి
తను నేర్చుకునే పిల్లవాడు నేర్చుకునే బుక్స్ని బేస్ చేసుకుని కూడా మనము చెప్పవచ్చు. అట్లానే మరి ఒక పిల్లవాడు ఫస్ట్ ఏడ్చినప్పుడు శరీరం కాళ్ళు చేతులు అన్నీ కదిపేస్తూ ఉంటాడు, కానీ చివరికి తన ఏడుపుని కేవలం కళ్ళకి మాత్రమే అంకితం చేస్తాడు. ఈ ప్రక్రియనే మనము వికాసం అనేది సరళ దిశ నుంచి జటిల వైపుకి వెళ్తుందని చెప్పడం అనేది. ऐसे शब्दों की व्याख्या करे जो छात्र से పరిచిత హో ఉస్కే బాద్ కఠోర్ శబ్ద పడితే. సో మనం టీచింగ్లో ఎలా ఉండాలి, ముందు పిల్లలకి తెలిసిన పదాల వైపు నుంచి ఆ తర్వాత తెలియని పదాల వైపుకి తీసుకెళ్ళాలి. శారీరక వికాస్కే నియమం చూసినట్లయితే దిశా నియం మనం చెప్పుకున్నది పైన బచ్చోగా. అయితే ఇక్కడ వికాస దశల్ని, వికాస సిద్ధాలని గుర్తుంచుకోవాలి, శారీరక వికాస నియమాలని కూడా సపరేట్గా గుర్తుంచుకోవాలి. బచ్చే కా వికాస్ పహలే సిర్ ఫిర్ ధీరే ధీరే पैरों की ओर जाता है. ఇదే వికాస్ దిశా నియమము అంటున్నాము. అంటే తల వైపు నుంచి కాళ్ళ వైపుకి వెళ్ళే ప్రక్రియ, ఆడు అడిగే విధానం చూడండి. తల వైపు నుంచి కాళ్ళ వైపుకి అడిగే ప్రక్రియలో శారీరక వికాస నియమం అంటే వికాస్ దిశా నియమం అని చెప్పి పెట్టాలి. అలా కాకుండా వికాస సిద్ధాంతం ఏంటి అంటే విశిష్ట పహలు అని చెప్పి పెట్టాలి, లేదా శిరోపాదాభిముఖ అని చెప్పి పెట్టాలి. ఇక్కడ ఒకటే క్వశ్చన్ కానీ 2 టైప్స్ ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ క్వశ్చన్లో ఆడు శారీరక వికాస్ నియమం అడిగాడా లేకపోతే వికాస సిద్ధాంతం అడిగాడా అనేది చూసుకోవాలి. అది చూసుకుంటే మనకి ఆన్సర్ తెలుస్తుంది. అలాగే తాళ వికాస నియం అనేది శారీరక వికాస లయబద్ధ, అంటే 1 నుంచి 2 సంవత్సరాల్లో చూడండి వికాస్ దర్ ఉచ్చ रहता है. 1 నుంచి 2లో చూస్తే వికాసం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది శారీరక వికాసం అనేది. అలాగే 3 నుంచి 12 లోపు కొద్దిగా స్లోగా నడుస్తుంది. మళ్ళీ 13 నుంచి 17లో మళ్ళీ స్పీడ్ అయిపోతుంది. అలాగే 15 నుంచి 20లో చాలా స్లో అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. అదే తల్ వికాస నియమం. అలాగే శారీరక వికాస నియమాలు మళ్ళీ చెప్తున్నాను. వికాస సిద్ధాంతాలు వేరు, శారీరక వికాస నియమాలు వేరు, కానీ ఎగ్జాంపుల్ ఇంచుమించు ఒకేలాగా కనిపిస్తుంది. అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వద్దు. निरंतरता का नियम शारीरिक विकास एक क्रमिक सतत प्रक्रिया है. ఇది निरंतरता का नियम. स्वयं सिद्ध नियम बाह्य कारकों से प्रभावित नहीं होता. स्वयं सिद्ध नियम विकास అంటే మన బాహ్య కారకాలతో మన ఇంటర్నల్ ప్రోగ్రామ్ అనేది ప్రభావం కానిది ఏదైతే ఉంటుందో అదే మరి ఈ యొక్క స్వయం సిద్ధ నియమము. వికాస గతి నియమము శరీరకి సభీ అంగ, అంటే వికాస గతి అంటే అన్ని బాడీ పార్ట్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయా చూడండి. గతి నియమం అంటే ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాళ్ళు చేతులు సైజులో ఒకేలా ఉంటాయా? లేదు, సైజులో డిఫరెంట్ ఉంటుంది. వేళ్ళు చేతులు ఎంత పొడవు ఉంటాయి, వేళ్ళు ఎంత పొడవు ఉంటాయి, ఒకేలా పొడవు ఉంటుందా? సో అది అలాగే తల యొక్క ఏ బాడీకి ఆ బాటు గతి అనేది డిఫరెంట్ వేలో ఉంటుంది. అదే ఇక్కడ వికాస గతి నియమం అని చెప్పడం అనేది. మరి దీంతో వికాస సిద్ధాంతాలు కావచ్చు, శారీరక వికాస నియమాలు కావచ్చు, మరి ఈ ప్రోగ్రామ్ను అంతటిని కంప్లీట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. మరి ఈ మెటీరియల్ ఎవరికైతే కావాలో 93925996 మరియు 430 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చక్కటి మెటీరియల్, మరి ప్రతి మెటీరియల్ కూడా మరి చదవడానికి కావచ్చు, రివిజన్ చేయడానికి కావచ్చు, మరి చాలా చక్కగా ఉంటుంది. ఎంత చదివామనేది కాదు, ఎన్నిసార్లు రివైజ్ చేసామనేది. రివిజన్కి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళు మాత్రమే మరి డెఫినెట్లీ మంచి స్కోర్స్ చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ సంబంధించిన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్కి సంబంధించి ప్లేలిస్ట్లో ప్రతి అంశం కూడా మీకు వివరణతో సహా ప్లేలిస్ట్లో ప్రతి అంశం కూడా చాలా చక్కగా మీకు అరేంజ్ చేయబడింది. టెట్కి డిఎస్సికి చాలా చక్కటి గైడ్లైన్స్తో ఒక గ్రూప్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఈ యొక్క మెటీరియల్ తీసుకుంటారో వాళ్ళందరినీ గ్రూప్లో ఫామ్ చేసి మరి చక్కటి ప్రోగ్రామ్ని ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.